హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే సగ్గుబియ్యం కిచిడి చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని 6 అవర్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నా. ఎంత క్వాంటిటీ సగ్గుబియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. రిమైనింగ్ వాటర్ కూడా ఫిల్టర్ అవ్వడం కోసం ఫిల్టర్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ వేసి పేస్ట్లా చేసుకుందాం. ఒక ప్యాన్లో 1/2 కప్పు వేరుశనగ పలుకులు వేసుకొని వేయించుకుందాం. వేరుశనగ పలుకులు చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి కొద్దిగా బరకగా పౌడర్లా చేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని దీనిలో పల్లీ పొడి, 1/2 టేబుల్ స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. షుగర్ కంప్లీట్గా ఆప్షనల్. తీపి నచ్చకపోతే షుగర్ అవాయిడ్ చేయొచ్చు. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులు వేసి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసి కలుపుకుందాం. పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకుని పల్లి మిక్స్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడి మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.